Praise the Lord. Greetings to you all. Psalms 119 verse 5. మన ప్రవర్తన స్థిరపరచబడినప్పుడు మన హృదయంలో నిశ్చయమైన నిర్ణయం దేవుని మాట విషయంలో, దేవుని ఆజ్ఞ విషయంలో స్థిరమైనప్పుడు దేవుడు మనతో అన్యోన్యంగా మాట్లాడతారు. ఆ అనుభవంలోనికి మనం వెళ్తాం. Speaking to a stranger and speaking to a beloved one are both so different words. When we speak to a stranger, we will prepare ourselves that I should speak this topic, I should ask them this. But when you speak to a beloved one, you won't prepare yourself, right? You'll just go with the flow of your heart. నీ హృదయంలో పర్టికులర్ వర్డ్ కాకుండా నీ హృదయంలో ఉన్న బాధో, సంతోషమో, ఇష్టమో, కష్టమో విల్ జస్ట్ కన్వే ఎవ్రీథింగ్. మన ఆత్మ అంతా కొమ్మరిచ్చేస్తాం. దేవుడు మనతో అలా మాట్లాడాలి, ఆత్మ టు ఆత్మ, నాట్ లైక్ ఎ స్ట్రేంజర్. That's the thing. When we speak to a stranger, we will make a point. Topical wise, we will speak to them. But when we speak to a beloved one, we won't even make a topic. And that beloved one, the person, will understand what we are speaking to them, right? పరిశుద్ధ గ్రంథంలో అమోర్ అంటే ఆత్మ టు ఆత్మ, అన్యోన్యంగా చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్తో, వెరీ స్ట్రాంగ్ కాన్సన్ట్రేషన్తో మాట్లాడడం అమోర్ అంటే. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడారు కదా మోషేను గురించి. 8వ వచనం, నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. మరి మిగిలిన వాళ్ళతో ఎలా మాట్లాడతారు? 6వ వచనం, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుతును. కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అమోర్ మీన్స్ స్పీకింగ్ హార్ట్ టు హార్ట్. ఉదయకాల సమయంలో దేవుడు నీతో ఎలా మాట్లాడుతున్నారు? లైక్ హార్ట్ టు హార్ట్, ఆర్ నువ్వు ఒక పర్టికులర్ కండిషన్లో వచ్చినప్పుడు జస్ట్ ఒక వర్డ్ ఇచ్చేసి వెళ్ళిపోవడం, ఒక జస్ట్ అ మెసెంజరా? ఆర్ హీల్ స్పీక్ టు యూ యాజ్ హార్ట్ టు హార్ట్, యాజ్ అ బిలవ్డ్ వన్. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. మనము అన్యోన్యంగా హృదయము టు హృదయం, ఆత్మ టు ఆత్మగా ప్రభుతో మాట్లాడగలగాలి. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.